హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి భయ్య. నిజానికి చాలామంది ఎన్టీఆర్ అన్న చాలా సన్నగా అయిపోయాడు అని చెప్పేసి చాలా వైరల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే నిన్న మ్యాడ్ స్క్వేర్కి మన సక్సెస్ మీట్కి వచ్చాడు మన ఎన్టీఆర్ అన్న. అయితే చాలా స్టైలిష్ లుక్లో వచ్చాడు, అలాగే చాలా సన్నగా కూడా కనిపించాడు భయ్య. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు, అరే అన్న చాలా సన్నగా అయిపోయాడు, ఎందుకు అయిపోయాడు, అసలు ప్రశాంత్ నీల్ గారితో తీసే సినిమాలో మామూలుగా ఆయన చూపించే హీరోలకి ఈయనకి ఏం సంబంధం లేనట్టుగా ఉంది, అది ఇది అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది భయ్య. అసలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే వైరల్గా మారిందని చెప్పొచ్చు. నిజంగా చాలామందికి అదే డౌట్ వస్తుంది భయ్య. ఎందుకంటే చాలా రోజుల ముందే మన అన్న ఒక యాడ్ చేశాడు కదా, ఆ యాడ్లోనే కొంచెం అంటే బాగాలేదు లుక్. ఆ తర్వాత అన్న ఇలా సన్నగా కనిపించడం అయితే జరిగింది, అంటే స్టైలిష్ లుక్లో. ఇదంతా పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు నేను ఒక వీడియో చేశాను భయ్య, బ్రూస్లీ వీడియో అని చెప్పేసి. అంటే మన ఎన్టీఆర్ అన్న బ్రూస్లీని మించి ఉండబోతున్నాడు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది అయితే నమ్మలేదు. కాకపోతే నిన్న ఈ లుక్ చూసిన తర్వాత నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది భయ్య, నేను చెప్పింది కరెక్టే అని చెప్పేసి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, అసలు బ్రూస్లీ లుక్ అంటే నాకు తెలిసినంత వరకు అదే, ఒకవేళ షర్టు తీసి నిజంగా అదే మాది సిగరెట్ నోట్లో పెడితే, నేను పోస్టర్ మీద పెట్టినా కదా, అదే పోస్టర్ మీద ఒకవేళ పెడితే మాత్రం ఎన్టీఆర్ అన్న ద బిగ్గెస్ట్ అసలు మాస్ లుక్ కనిపించబోతున్నాడు మనందరికీ. అంటే సన్నగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఒక్కటే అనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్లో నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ అన్నని ఎప్పుడు చూసిండం మనము. అంటే సన్నగా ఉన్నాడు, కంత్రి సినిమా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, కానే కాదు భయ్య. ఇది మీరు చూడండి, అసలు నాకైతే మెంటల్ ఎక్కింది. నేను స్టోరీని ఆలోచిస్తుంటేనే మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. అంటే నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మన ప్రశాంత్ నీల్ గారి సినిమాలో యాక్చువల్గా ఒక 3 దేశాల మధ్య ట్రయాంగిల్ స్టోరీలో జరిగే స్టోరీని మాత్రమే మనకు చూపించబోతున్నాడు అని చెప్పేసి మనకు చాలా రోజుల నుంచి తెలుసు. అలాగే ఆ సినిమా వచ్చేసి నెక్స్ట్ జనవరికి అంతా రిలీజ్ అవ్వబోతుందని కూడా అందరికీ తెలిసిన విషయమే భయ్య. అయితే ఈ లుక్లో అసలు మన ప్రశాంత్ నీల్ గారు హీరోలని ఏ లుక్లో చూపిస్తాడు భయ్య, భారీ భారీ కట్అవుట్లతో చూపిస్తారు. అంటే ఫస్ట్ ఉగ్రం సినిమా నుంచి తీసుకున్నా కూడా భారీ భారీ కట్అవుట్లతోనే చూపిస్తాడు. కాకపోతే ఎన్టీఆర్ అన్నని పర్టికులర్గా వెయిట్ లాస్లో చూపించాలి అనే థాట్తో ఎందుకు అనుకుంటున్నాడు అంటే, దానికి రీజన్ అదే భయ్య. మెయిన్ రీజన్ వచ్చేసి మనకు చైనా, భూటాను అలాగే పాకిస్తాన్ మధ్య జరిగే స్టోరీ కాబట్టి దానికి తగ్గ లుక్నైతే మన ఎన్టీఆర్ అన్నతో చేయించాలి అని చెప్పేసి మన ప్రశాంత్ నీల్ గారు అయితే అనుకుంటున్నట్టున్నారు. నాకు తెలిసినంత వరకు నేను అదే అనుకుంటున్నాను భయ్య. ఫ్యాన్స్ మీరైతే బాధపడకండి, ఎందుకంటే అసలు ఆ సినిమా చూసిన తర్వాత అరే ఈ లుక్ కరెక్టే అనే టైప్లోకి మీరే వస్తారు. ఎందుకంటే నేను చూశాను భయ్య, పాపము సోషల్ మీడియాలో, అన్న ఎందుకన్నా ఇంత సన్నగా అయిపోయావు, మాకు నచ్చట్లేదు ఈ లుక్ అది ఇది అని చెప్పేసి, మాకు బాధ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లో పెట్టుకుంటూ వచ్చారు. నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళకు ఒకటే చెప్పబోతున్నాను, మీరైతే ఫీల్ అవ్వకండి భయ్య. ఎందుకంటే ఖచ్చితంగా ఈ లుక్తో ఒక 3,000 కోట్లు పక్కా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. 3,000 కోట్లు నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను 3,000 కోట్లు అని చెప్పేసి. అది ఈ లుక్ చూసిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది ఈ సినిమా మీద. నాకైతే వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్య. ఈ సినిమా డ్రాగన్ పెట్టడానికి, ఆయన వెయిట్ లాస్ అవ్వడానికి సేమ్ రెండిటికి చాలా కనెక్షన్ ఉంది. ఇది మీరు ఒక లుక్లోనో అంటే ఎన్టీఆర్ అన్న లుక్లోనో కావచ్చు, అలాగే డ్రాగన్ టీజర్ టైప్లోనో ఏదైనా వచ్చిన తర్వాత మీరే ఇది నిజమని నమ్ముతారో, అందరికీ వెయిట్ చేయండి. అయితే మీరు మాత్రం దయచేసి ఫీల్ అవ్వకండి భయ్య ఈ లుక్ మీద.